కాకినాడలో సాదిక్ ఖాన్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాకినాడ రిజర్వ్ పోలీసు లైన్లోని ప్రైమరీ హెల్త్ క్లినిక్లో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అనంతరం అతన్ని కాకినాడ రూరల్ సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి సాదిక్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీ నూకరాజు కుటుంబ హత్య కేసులు అయితే సాదిక్ని అయితే రాత్రి సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే ప్రైమరీ హెల్త్ క్లినిక్లు అయితే తను టెస్టులు చేసి మళ్ళీ సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సాయంత్రం తన కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మన రూరల్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ మెజిస్ట్రేట్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాము. మళ్ళీ కాకినాడ సాదిక్ని అయితే తను తీసుకొచ్చి ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే నేడు సాదిక్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే పోలీసులు జగదీశ్వర్ ఏదైతే నూకరాజు అల్లుడు ఉన్నాడో జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో సాదిక్ని అదుపులో తీసుకున్నారని చెప్పొచ్చు. అదే కాకినాడ జీహెచ్లో వైద్య పరీక్ష అనంతరం మెజిస్ట్రేట్ ముందుకి సాదిక్ని హాజరుపరుస్తారని చెప్పారు. జూలై 2న చనిపోయిన జగదీశ్వర్ రెడ్డి అర్ధరాత్రి 12 గంటల టైంలో అయితే రూరల్ పోలీస్ స్టేషన్గా వచ్చే సాదిక్ తీసుకొచ్చారని చెప్తారు. సాదిక్ని ఏదైతే ఉన్నాడో సాదిక్ని మెరట్లో నిన్న యూపీ పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం సామలకోట రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కాకినాడ రూరల్ సర్పవరం తీసుకొచ్చారని చెప్పొచ్చు. తను నాతో ఫ్రెండ్షిప్గా మాట్లాడి తను మొత్తం లోపరుచుకున్నాడని చెప్పొచ్చు. లోపరుచుకున్న మొత్తం నా విషయాలన్నీ తన కంట్రోల్లో తీసుకుని నన్ను తరచూ ఏదించేవాడని ఇస్లాం మతంలోకి మారాలంటూ తను కుట్టేవాడు కూడా సౌజన్య లేఖలు అయితే లేఖలు అయితే తను ప్రస్తావించని చెప్పింది. అయితే నా తండ్రి ఎంతో మర్యాదలతో తన తండ్రితో ఎంతో మర్యాదలతో మమ్మల్ని పెంచాడని చెప్పింది. తన ఏదైతే ఫ్యామిలీలో ఎన్నో ఇబ్బందులు తట్టుకోలేక ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రి గడిపి సాదిక్ వల్ల చచ్చిపోదానికి కూడా చాలా ట్రై చేశాను. కొడుకు వల్లే నేను ఇంకా మిగిలి ఉన్నానని చెప్పొచ్చు. తన కంట్రోల్ మొత్తం ఏదైతే తను ఉన్నదో తన ఆస్తులు మొత్తం తన ఏదైతే తన ఇంటి పత్రంలో తన ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు మొత్తం కూడా సాదిక్ ఆధ్వర్యంలో తీసుకుని తన నిత్యం భయప్రాంతికి గురి చేసేవాడని చెప్పి తన సౌజన్య తేలించింది. సాదిక్ని వెతికే ప్రయత్నం చేశారు. 4 రోజుల్లో 5 రాష్ట్రాల్లో కూడా తను తప్పించుకునే ప్రయత్నం చేసి రాత్రి ఏదైతే నిన్న యూపీలో దొరికాడో యూపీ నుంచి సామలకోట మీదుగా ఢిల్లీ నుంచి రైల్వే మీదుగా సామలకోట దింపి సామలకోట నుంచి కూడా సర్పవరం పోలీసులు తరలించి సర్పవరం పోలీసులో ఉదయం తన ఏదైతే తన వైద్య నిమిత్తం పరీక్షల నిమిత్తం కూడా తను ప్రైమరీ వైద్య నిమిత్తం కూడా చికిత్స నిమిత్తం మొత్తం అన్ని కూడా తను చెకప్ చేసి సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఏదైతే సౌజన్య ఉందో సౌజన్యలో అన్ని కోణాల్లో కూడా ఫ్యామిలీని ఫుల్గా తన ఆధీనంలో తీసుకుని తన అండర్లో తీసుకుని నిత్యం కూడా తను ఏదించేవాడని చెప్పితే ఓ పక్కన ఏదైతే సౌజన్య సాదిక్ ఇంటికి వెళ్ళి సాదిక్ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సాదిక్ పేరెంట్స్ చెప్పడంతో సాదిక్ లాంటి వాడు ఎలా ఈడెక్కడ దొరికాడా తను ఎక్కడ దొరికాడమ్మన్నట్టు కూడా వాళ్ళు కూడా బాధపడానని చెప్పడం కూడా లేఖలో ఒక విషయం సంచలన విషయం అని చెప్పొచ్చు. వాళ్ళ సిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అయితే సాదిక్ ఏదైతే సౌజన్య గోదావరి నూకరాజ్ ఫ్యామిలీ గోదావరి నూకుని ఇటు 11-12 ప్రాంతంలో 12 గంటల లోపు ప్రాంతంలో కూడా సాదిక్ సామలకోట 12 గంటలు ప్యాసింజర్ రైల్వే టికెట్ తీసుకుని ట్రైన్ ద్వారా సాదిక్ కేరళ 10 రాష్ట్రాల్లో కూడా తిరిగాడని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా సాయంత్రం తను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి కెమెరామెన్ చిన్నతో సిద్ధు రాజు నుంచి కాకినాడ జిల్లా.